సూపర్ ఉంది మూవీ అయితే మాత్రం. నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇంత తక్కువ మందితో, అస్సలు బడ్జెట్ చాలా తక్కువతో ఇంత మంచి సినిమా తీశారంటే గ్రేట్ అసలు. సో ఇంతకీ మనం మాట్లాడుకోబోతున్న మూవీ ఏంటి, అసలు స్టోరీ ఏంటి అని తెలుసుకోవాలంటే మాత్రం ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇక పదండి రివ్యూలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ దీపావళి. సో ఈ మూవీ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇందులో మనకి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను, ఆకాశమే హద్దురాలో మన సూర్య గారి ఫాదర్గా ఒక ఆయన ఇస్తారు కదా మాస్టర్గా. సో ఆయన ఇందులో లీడ్ రోల్ అని చెప్పచ్చు. సో ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అలాగే వాళ్ళ మనవడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది స్టోరీ అనేది. సో జస్ట్ స్టోరీ లైన్ ఏంటి అంటే కనుక, ఒక ముసలి వాళ్ళు జంట ఇద్దరు ఉంటారనమాట. అంటే తాత నాయనమ్మ ఉంటారు. ఆ పిల్లాడికేమో వాళ్ళ ఫాదరు మదర్ యాక్సిడెంట్లో చనిపోతారు. సో ఆ పిల్లాడు వాళ్ళ దగ్గరే పెరుగుతూ ఉంటాడు. ఒక చిన్న పాక అందులో ఉంటారు, ఓ పల్లెటూరు అనమాట. సో అక్కడ మేక పిల్లని పెంచుకుంటూ అలా ఉంటారు. ఆ పెద్దవాళ్ళేమో కొంచెం అవి ఉంటాయి కదా చేపలు అంటారు చూసారా, ఆ చేపలు నేస్తూ ఉంటారనమాట. సో తిండికి దానికైతే ఇబ్బంది లేకుండానే ఉంటుంది, కానీ కాకపోతే వాళ్ళ మనవడు పండక్కి బట్టలు అయితే అడుగుతాడనమాట. సో ఆ బట్టలు కొనడానికి వెళ్తే 2000 చెప్తారు. సో ఆ డబ్బులు అనేవి ఉండవు. దీపావళికి ఎలాగైనా బట్టలు కొనిస్తానా అని మనవడితో చెప్తాడు. అలాగే మిగతా ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉంటారనమాట ఆ కుర్రాన్ని, ఏరా మీ తాత కొన్నాడా అని చెప్పి. సో ఆ బట్టలు కొనడానికి, ఆ దీపావళిని సెలబ్రేట్ చేయడానికి కూడా డబ్బులు లేకపోతే అసలు ఎలారా అని చెప్పి ఆ పెద్ద ఆయన బాధపడుతూ ఉంటారు. మరి ఈలోపే వాళ్ళ వైఫ్ అయితే తెలిసిందే కదా, లేడీస్ సేవింగ్ ఎంతో కొంత ఉంటుంది. సో ఆ సేవింగ్స్తో అసలు ఏం చేశారు. అలాగే ఆ మేక పిల్లని అయితే బేరం పెడతారనమాట ఆ పెద్ద ఆయన. ఈ కుర్రాడికి ఏమో ఇష్టం ఉండదు, మేక పిల్లని అయితే బేరం పెడతారు. ఆ మేక పిల్లని వేరే వాళ్ళు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతారనమాట. అలాంటి సిచ్యువేషన్ మధ్యలో అసలు ఏం జరుగుతుంది ఏంటి బాగా అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ని బాగా చూపించారబ్బా, హ్యూమన్ ఎమోషన్స్ని. సో చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. ఈటీవీ విన్లో అయితే అవైలబుల్గా ఉంది. చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా చూపించండి, బాగా నచ్చుతుంది. ఈ మధ్యకాలంలో వచ్చే మూవీస్ వాళ్ళకి నచ్చవు కదా. సో ఈ మూవీ అయితే బాగా నచ్చుతుంది, ఫ్యామిలీ అంతా కూర్చొని చూడొచ్చు, అంత బాగుంటుంది మూవీ అయితే మాత్రం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. లాస్ట్లో అయితే చాలా బాగుంటుంది క్లైమాక్స్. అంతేకాకుండా ఆ ఊర్లోనే ఉండే మటన్ షాప్లో పనిచేసే ఒక అతని లైఫ్ కానీ, లేదా ఇద్దరు లవ్ జంట అసలు ఎలా ఉన్నారు ఏంటి, వాళ్ళు పారిపోదాం అనుకుంటే ఏం జరిగింది, అందరి లైఫ్లో అయితే బాగా చూపించారని చెప్పొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది మూవీ, చాలా బాగుంటుంది. చివరి వరకు చూడండి, క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.